ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగానే నాకు ఒక చిన్న బకెట్ లిస్ట్ ఉందండి. ఆ బకెట్ లిస్ట్ లో ఇది కూడా వన్ ఆఫ్ ద డ్రీమ్. హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద స్టోరీస్ ఆఫ్ ఆర్ఎస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నానండి. లాస్ట్ వీడియోకి ఇది కంటిన్యూస్ వీడియో అండి. ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తున్నారంటే ప్లీజ్ ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, అప్పుడే అర్థమవుతుంది. లేకపోతే ఏమీ అర్థం అవ్వదు మీకు. ఎయిర్బిఎంబిలో స్టేని బుక్ చేసుకున్నామని చెప్పాం కదండి, ఇదే అండి అది. ఓనర్ అయితే వచ్చాడు. కొంచెం ఫార్మాలిటీస్ ఉండే, అవన్నీ ఫినిష్ చేసేసుకొని లగేజ్ అంతా ఒక దగ్గర పెట్టేసి కాసేపు ఫ్రెష్ అయిపోయి కాసేపు రిలాక్స్ అయిపోయామండి. రిలాక్స్ అయిన తర్వాత మీకు చిన్నగా నేను ఈ ఎయిర్బిఎంబి ఎలా ఉంది ఏంటి అనేసి చూపిద్దామనేసి చూపిస్తున్నాను. మేమైతే 3 BHK తీసుకున్నామండి. ఇంత పెద్ద ఇల్లు ఎందుకు తీసుకున్నాం అనే డౌట్ మీకు కూడా రావచ్చు కదా. ఎందుకు అంటే మేము ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 1 వీక్ స్టే చేయబోతున్నామండి. అందుకోసమని కొంచెం పెద్దదే తీసుకున్నాము. ఏంటంటే చిన్నగా ఉంటే పిల్లలకి ఆడుకోవడానికి వీలవ్వదు, బయటికి వెళ్ళి పిల్లల్ని ఆడించలేము. ఒకే రూమ్ లో కూర్చోవాలంటే పిల్లలు కూడా చాలా బోరింగ్ గా ఉంటుంది. ఇలా ఉంటే పిల్లలు కనీసం ఫ్రీగా అటు ఇటు తిరిగి ఆడుకుంటారు అనేసి కొంచెం పెద్దదే బుక్ చేసుకున్నామండి. అలాగే మీటింగ్స్ అవి అటెండ్ చేయాలన్నా, ఆఫీస్ వర్క్ చేసుకోవాలన్నా కూడా ఈజీగా ఉంటుంది. ప్రైవేట్ గా ఒక రూమ్ ఉంటుంది, మనం ఈజీగా ఆఫీస్ వర్క్ కూడా చేసేసుకోవచ్చు పిల్లల డిస్టర్బెన్స్ లేకుండా. అందుకోసమని కొంచెం పెద్ద ఇల్లే తీసుకున్నామండి. వీడియోస్ అన్ని చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నేను ఎంత భయంగా, ఎంత ఆలోచించి చెయ్యాలా వద్దా అని ఆలోచించుకొని ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. కానీ మెల్లిమెల్లిగా నాకు కాన్ఫిడెంట్ వస్తుంది. ఎలా చేయాలి ఏంటి అన్నీ అర్థమవుతున్నాయి. అలాగే మీరు కూడా నా వీడియోస్ వాచ్ చేస్తున్నారు. నాకు చాలా మోటివేటింగ్గా ఉంది. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలి, అప్లోడ్ చేయాలి అనే ఇంట్రెస్ట్ నాకు వస్తుందండి. చాలా థ్యాంక్స్ అండి. ఈ విషయంలో చెయ్యడం ఇంట్రెస్టే, కాకపోతే లోపల కార్నర్లో ఎక్కడో ఒక చోట ఏదో ఒక భయం ఉంది. ఏదైనా మిస్టేక్ చేసేస్తానేమో వాయిస్ ఓవర్లో కానివ్వండి, వీడియోస్లో కానివ్వండి అనేసి ఇన్నేళ్ల నుంచి స్టార్ట్ చేయలేదు. ఆల్మోస్ట్ ఇది నాకు ఒక 5-6 ఇయర్స్ నుంచి డ్రీమ్ అండి. యూట్యూబ్ స్టార్ట్ చేయాలి, యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయాలి, నాకంటూ నేను ఏదైనా చెయ్యాలి అనేసి. ఫైనల్లీ ఇన్నేళ్ళకి నా డాటర్, నా హస్బెండ్ సపోర్ట్ వల్ల నేను ఈ వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. ఈ విషయంలో అయితే నేను చాలా థ్యాంక్ఫుల్ ఉన్నానండి. మీరు నా వీడియోస్ చూడడం ఏంటి, నేను వీడియోస్ అప్లోడ్ చేయడం ఏంటి, ఇదంతా నాకు ఒక సర్ప్రైజ్ లాగా ఉన్నది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను నేను. మీకు నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగానే నాకు ఒక చిన్న బకెట్ లిస్ట్ ఉందండి. ఆ బకెట్ లిస్ట్ లో ఇది కూడా వన్ ఆఫ్ ద డ్రీమ్. నేను సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ ని క్రియేట్ చేసుకోవాలని, అది కూడా నేను సక్సెస్ఫుల్లీ స్టార్ట్ చేసేసాను. స్టే అయితే నాకు చాలా నచ్చేసింది. నేనైతే ఇక్కడ 1 వీక్ ఉండబోతున్నాను. దానికి సరిపడా గ్రాసరీ తీసుకుందాం అనేసి ఈవినింగ్ అవ్వగానే బయటికి మార్కెట్ కి అయితే వచ్చామండి. ఇక్కడైతే నాకు చాలా న్యూ థింగ్స్ కనిపించాయి. కొత్త కొత్త వెజిటేబుల్స్ ని చూశాను. ఇవన్నీ నాకెందుకు తెలియదు కదా అనేసి నాకు తెలిసిన వెజిటేబుల్స్ కొన్ని తీసేసుకొని పక్కకే ఒక స్టాల్లో చాలా రష్ ఉండే, ఇక్కడ ఏదో నూడిల్స్ బాగుంటాయి అనిపించింది. సరే టేస్ట్ చేద్దాం అనేసి ఒక హాఫ్ ప్లేట్ తీసుకొని టేస్ట్ అయితే చేసేసామండి. క్యాల్కటా ఫ్లేవర్స్ తో ఉన్న ఈ నూడిల్స్ చాలా టేస్టీగా ఉన్నాయి. కొత్త టేస్ట్. మేము అవి తినేసి ఇంటికి వచ్చేసామండి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. ఎవరైతే వీడియో చూస్తున్నారో మీకు ఎలా కనిపిస్తుందో నాకైతే తెలియదు, కానీ నాకైతే ఇది చాలా ఈ ఎక్స్పీరియన్స్ నాకు చాలా బాగుంది. ఎందుకో తెలుసా, ఎక్కడో హైదరాబాద్ లో మన ఇంట్లో మనం ఏదో కుక్ చేసుకొని తినేసి ఉంటాము. మహా అంటే వేరే సిటీకి వచ్చినప్పుడు ఏదో హోటల్లో రూమ్ తీసుకుంటాము, స్టే చేస్తాం, వెళ్ళిపోతాం. కానీ మేము కొత్తగా యూనిక్ గా ఉంటుందనేసి మేము ఎప్పుడైనా ఎక్కడైనా సిటీకి వెళ్తే ఇలాగ స్టే బుక్ చేసుకుంటాము. ఎవ్రీ టైం దీన్ని నేను ఒక్కదాన్నే ఎక్స్పీరియన్స్ చేస్తాను, నా ఫ్యామిలీ వరకే ఎక్స్పీరియన్స్ చేస్తాము. కానీ ఈసారి మీకు కూడా చూపిస్తున్నాను. ఇలాగ కొత్త సిటీకి వచ్చి వాళ్ళతో పాటు లోకల్ వాళ్ళలాగా ఉండి అలాగ టైం స్పెండ్ చేస్తే చాలా విషయాలు తెలుస్తాయి. ఇంకా చాలా మైండ్ రిఫ్రెషింగ్ గా ఉంటుందన్న విషయం అయితే నేను తెలుసుకున్నానండి. అలా కుక్ చేసేసుకొని లంచ్ తినేసి ఈవినింగ్ అవ్వగానే అలాగా ఆ బిల్డింగ్ పైనకి వచ్చి అలా సన్సెట్ ని చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాము. నాలాగే మీలో కూడా ఎవరికైనా ఇష్టమా సన్ రైజ్ కానీ సన్సెట్ కానీ? ఒకవేళ ఇష్టము అనిపిస్తే మాత్రం నాకు కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి. చూద్దాం ఎంతమందికి ఇష్టమో సన్సెట్ ఆర్ సన్ రైజ్ అంటే. నేనైతే ఇలాగ సన్సెట్ ని ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా నా కిడ్స్ అయితే బాగా ఆడుకుంటున్నారండి.
ఇవాళ వీడియో ఎలా అనిపించింది? వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చింది అనుకోండి, ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. అలాగే ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే నోటిఫికేషన్ బెల్ని కూడా క్లిక్ చేసుకోండి. ఫర్దర్గా పెట్టే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. అప్పటికి సీ యూ, బై, టేక్ కేర్.